డాడీకి హెడ్ఏక్ వస్తుందంట మమ్మీ. పెయిన్ బామ్ రాద్దు గాని త్వరగా రా మమ్మీ. మీ డాడీకి ఏ తలనొప్పి లేదు అని నాకు తెలుసు. నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకో. జయంతి, పెన్ తీసుకురావా? మీరే తెచ్చుకోండి. నువ్వే ఇవ్వచ్చుగా, ఖాళీగా ఉన్నావుగా జయంతి. ఖాళీగా ఉంటే మీకు సేవలు చేయాలని రూల్ ఏమైనా ఉందా? కొత్తగా మాట్లాడుతున్నావేంటి జయంతి? కోపం వస్తోందా? నన్ను తిట్టాలని అరవాలని మీకు అనిపిస్తోందా? నేనలా ఎందుకు చేస్తాను? అవును, మీకు సేవలు చేసినా చెయ్యకపోయినా మీరరవరు, తిట్టరు. మీ లక్షణాలే పిల్లలకి వచ్చాయి. ఎవరి గురించి మాట్లాడుతున్నావు జయంతి? ఇంకెవరు? అభి గురించి. అభి ఏం చేశాడు? అభి ఏం చేయలేదు. అదే నాకు బాధగా ఉంది. ఆ వసు అస్సలు పట్టించుకోదు. ఎలాంటి సేవలు చెయ్యదు. ఎంతసేపు తన కొడుకు గురించే ధ్యాస. ఎప్పుడు మారుతుందా నేనెదురు చూస్తుంటే ఎందుకు మారాలి అన్నట్టు తను ప్రవర్తిస్తోంది. నా సహనానికి పరీక్ష పెడుతోంది. ఇక నా వల్ల కాదండి. ఆఫీసులో కూడా అభికి పని ఎక్కువయ్యిందని భాస్కర్ చెప్తున్నాడు. అయినా సరే ఇంట్లో పట్టించుకునేవాళ్లు లేక అభి ఏమైపోవాలండి? అందుకా ఈ పెళ్లి చేశాం. ఈ మాత్రానికే అభి ఒంటరిగానే ఉండిపోవచ్చు. చాలా బాధగా ఉందండి. ఈ విషయం గురించి నేను కూడా ఆలోచించాను జయంతి. ఈ సమస్యకు పరిష్కారం నువ్వు బాధపడ్డము లేక కోప్పడ్డము కాదు జయంతి. వసు అభిల మధ్య చక్కటి అవగాహన కావాలి. స్వేచ్ఛాయుతమైన వాతావరణం కావాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. వాళ్ళేమైనా చిన్నపిల్లలా ఏంటి? లేక మొదటిసారి పెళ్లి చేసుకున్నారా? ఇద్దరు బాధ్యత గల వయసులో ఉన్నారు కదా. వాళ్లకు వయసుంది, చదువుంది, అనుభవం ఉంది. కానీ ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడపడానికి కావలసినంత సమయమే లేదు. ఏమంటున్నారండి? ఉమ్మడి కుటుంబంలో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి జయంతి. పిల్లలు పుట్టకముందు మనం ఎలా ఉన్నాం, పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, పెద్దయ్యాక ఎలా ఉన్నాం, నీకు అర్థమైంది కదా. పెళ్ళయ్యాక వసు అభిలు ఎక్కడికి వెళ్లలేదు. భార్యాభర్తలుగా జీవించలేదు. ఉమ్మడి కుటుంబంలో తల్లిదండ్రులుగా మిగిలిపోయారు. వాళ్ళకిప్పుడు కావాల్సింది ఏకాంతం. ఇద్దరినీ ఓ వారం పాటు ఎటైనా పంపిద్దాం. ఏమంటావ్? మంచి ఆలోచనండి. వారి మనసులు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. వెంటనే పిలిపించండి. సరే, 5 మందికే టికెట్ బుక్ చేయమని చెప్తాను. 5 మంది ఎవరు? అభి, వసు, పిల్లలు. మళ్ళీ పిల్లలెందుకండి? వాళ్ళిద్దరినీ పంపిద్దాం. పిల్లల్ని మనం ఉంచుకుందాం. సరే జయంతి. అలాగే చేద్దాం జయంతి. నానా పిలిచారంట? అవునభి, నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి నాన్న. నువ్వు వసు కొద్ది రోజులు ఎటైనా వెళ్ళిరండి. ఎందుకు నాన్న? ఎందుకంటావేంటభి? మీ పెళ్ళైనప్పటి నుంచి మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్లాల్సిన అవసరం ఏముంది అత్తయ్య? అదేంటమ్మా, కొత్తగా పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులు అలా తిరిగేసొస్తే మీ ఇద్దరి మధ్య మంచి బాండింగు, అండర్స్టాండింగు ఉంటాయి కదా. ఇప్పుడు మా మధ్య మంచి బాండింగ్, అండర్స్టాండింగ్ లేదని
ఎవరన్నారు నాన్న? అలా అని కాదభి, ఆఫీస్ వర్క్లో నువ్వు బిజీగా ఉంటున్నావు. ఇంటి పనులతో సతమతం అవుతున్న వసు నిన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు. అదేం లేదత్తయ్య. లేదు అని నువ్వంటున్నావు. బన్నీ ధ్యాసలో పడి నువ్వు అభి నిర్లక్ష్యం చేయటం నేను ఎన్నోసార్లు గమనించాను. లేదమ్మా, తనెప్పుడు నన్ను నెగ్లెక్ట్ చేయలేదు. నన్ను బాగానే చూసుకుంటుంది. బాగా చూసుకోవట్లేదని కాదా అభి? ఆఫీస్ పనుల్లో నువ్వు, ఇంటి పనుల్లో వసు బిజీగా ఉన్నారు కదా. కొన్నాళ్లు ఈ ఒత్తిడి నుంచి బయటపడి హ్యాపీగా స్పెండ్ చేసొస్తే మీ ఇద్దరికీ అలాంటి తప్పు నేనెప్పుడూ చేయను అత్తయ్య. ఆయన తర్వాతే నాకెవరైనా. అంటే నేను చూసింది అబద్ధం అంటున్నావా? క్షమించండి అత్తయ్య, మీరు అబద్ధం చెప్పలేదు, అపార్థం చేసుకున్నారంతే. మేమెక్కడికి వెళ్ళము. ఈ కుటుంబమే మాకొక రిలాక్సేషన్గా ఉంటుంది. సారీ మావయ్య, ఈ ఇంట్లోనే మాకు ఆనందం, సంతోషం ఉంటుంది. అవి చాలు మాకు. చూసారా, ఇప్పుడైనా నమ్ముతారా? మనం ఎడ్డేమంటే తను తెడ్డేమంటుంది. ఒక్కసారైనా మన మాట వింటుందా? అన్నీ వ్యతిరేకంగానే చేస్తుంది.
వసు తప్పుగా ఏం అనలేదు కదా జయంతి. ఇంకేంటి? ఇంట్లోనే సంతోషం అంటుంది అంతేగా. ఏ ఓ 4 రోజులు బయటికెళ్ళి సరదాగా గడిపొస్తే తప్పేంటట? అవసరం లేదని అభి కూడా అంటున్నాడు కదా. అభి అలాగే అంటాడండి. ఈ వసు అభికి చెప్తే కాదంటాడా ఏంటి? ఈ మధ్య తన మాటే వింటున్నాడు అభి. మన మాటని గౌరవించి ఇద్దరు బయట తిరిగొస్తే ఎంత బావుంటుంది. వాళ్ళు వద్దంటున్నారు కదా, వదిలే జయంతి. వదల్ను. ఎప్పుడూ నేనే ఓడిపోవాలా? ఒక్కసారైనా నా మాట వినకూడదా? చూస్తాను, నేనేంటో చూపిస్తాను. వసు, ఆ, అదివ్వు. వసు, ఆ. మర్రి చెట్టిలా ఇవ్వు. సరే అక్క. వసు, ఏం చేస్తున్నావు? నేను అడిగింది మర్రి చెట్టు. మర్రి చెట్టు ఎవరైనా కుండీలో పెంచుతారా? అసలు ఏమైంది అంతగా ఆలోచిస్తున్నావు? అక్క, అత్తయ్య మావయ్య నన్ను ఆయన్ని పిలిచారక్క. దేనికి వసు? ఏదైనా గొడవ? అదేం లేదక్క. నన్ను ఆయన్ని ఓ 4 రోజుల పాటు ఎటైనా బయటికి వెళ్ళేసి రమ్మన్నారు. వావ్! ఏ ఊరు వెళ్తున్నారు? సారీ, ఏ కంట్రీ వెళ్ళబోతున్నారు? నువ్వు కూడా ఏంటక్కా? ఏంటమ్మా, హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు అని అడగటం కూడా తప్పేనా? నాకిష్టం లేదక్కా. సారీ, అలా అడగకూడదు కదా. నువ్వలా అడగటం ఇష్టం లేక కాదు, హనీమూన్కి వెళ్ళడం ఇష్టం లేక. అదేంటి వసు, కొత్తగా పెళ్లి చేసుకున్నారు, సరదాగా 4 రోజులు బయట గడిపి రావడం మంచిది కదా. థ్రిల్లింగ్గా ఉంటుంది, రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. ఇంట్లో అలాంటి ఆనందాలు సంతోషాలు లేవా అక్క? లేవని కాదు, వైఫ్ అండ్ హస్బెండ్కి ప్రైవసీ ముఖ్యం. ఫ్యామిలీకి మించిన ప్రైవసీ ఏముంటుందక్క? అలా కాదు వసు, మీ ఇద్దరికీ మాత్రమే సంబంధించిన ఏకాంతం అంటూ ఒకటి ఉంటుంది కదా. అలాంటి ఆనందం గురించి మేము ఆలోచించలేదక్కా. ఎందుకని? ఇదే అవకాశం మాకో అఖిల్ వాళ్లకో వచ్చుంటే ఎగిరి గంతేసి వెళ్ళుండేవాళ్ళం తెలుసా. మా పరిస్థితి వేరే అక్క. ఏంటి వేరు? ఓ, అబీకి ఈవెంట్ పనులుంటాయనా? అది కాదక్క, భాస్కర్ బావగారు ఈవెంట్ పనులు చూస్తున్నారు కదా, ఆ ఇబ్బందేం కాదు. మరి పిల్లల గురించా? పిల్లల్ని మీరు కూడా చూసుకుంటారు కదా, ఆ సమస్య కూడా కాదక్కా. మరింకేంటి? నువ్వు అబీ ఎలాగో కలవాలి కదా, అదేదో హనీమూన్లో కలిస్తే మంచిది కదా. అది కాదక్కా, అత్తయ్య నన్ను అపార్థం చేసుకుంటున్నారు. బన్నీని పట్టించుకుంటూ ఆయన్ని నిర్లక్ష్యం చేస్తున్నాను అని అపనింద వేస్తున్నారు. అందుకే ఈ ఇంటికి బన్నీకి దూరంగా నన్ను ఆయనతో పంపించాలనుకుంటున్నారు. అవును వసు, అత్తయ్య ఆ రకమైన అపోహలో ఉండి మాట్లాడటం నేను గమనించాను. అలాంటి నిందలు మోస్తూ ఆయనతో నేను బయటికి వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అక్కా? కరెక్ట్ కాదు, కానీ నేనైతే వెళ్ళనక్క. ఆయన మనసులోనూ ఇల్లు విడిచి ఎటూ వెళ్ళకూడదని ఉంది. ఇప్పుడు అదే అభిప్రాయాన్ని అత్తయ్య మావేలతో చెప్పాము. తప్పు చేశారు వసు, వాళ్ల మాట మీరు వినుండాల్సింది. లేదక్కా, నిప్పులైనా తలపై పెట్టుకొని మోయొచ్చు కానీ నిందల్ని మోయలేము. నాకు బన్నీ ఎంత ముఖ్యమో ఆయన కూడా అంతే ముఖ్యం. ఏ ఆడదానికైనా భర్త పిల్లలు సమానమే వసు, అది నువ్వు విడిగా చెప్పనవసరం లేదు. ఆ విషయాన్ని అత్తయ్య అర్థం చేసుకోవట్లేదక్కా. నేను ఆయన కంటే బన్నీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అని
నాపై కోపంగా ఉన్నారు. అందుకే ముందు అత్తయ్య కోపాన్ని తగ్గించాలనుకుంటున్నాను. అత్తయ్యకి నిజమేంటో తెలియజెప్పాలనుకుంటున్నాను. తప్ప అక్క? నీ ఉద్దేశంలో తప్పులేదు వసు, కానీ నీ ప్రయత్నం దేనికి దారితీస్తుందో అని భయంగా ఉంది. ఒకటి జరగబోయి ఇంకోటి జరిగితే అది నిన్ను నష్టపరిచేదైతే, అత్తయ్య కోపం తగ్గకపోగా మరింత పెంచేదే అయితే జరిగేది ఊహించడానికే భయంగా ఉంది వసు.